మనం మంచి చేసినా సరే చెడు ఎదురవుతుందని అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే బిగ్ బాస్ ముందుకు వెళ్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇక బేబక్క ఈ వారం దుకాణం సర్దైపోతుంది. ఈ సీజన్ లో బేబక్క ఎవరు ఎంత యాంగ్రీ అయినా కూడా చాలా పేషెన్స్ గా కూల్ గా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. బేబక్క మంచితనమే ఇప్పుడు బేబక్కకు శాపంగా మారింది. నామినేషన్ లో బేబక్క చాలా తక్కువ ఓటింగ్ తో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వంట మనిషిలా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ దగ్గర నుంచి కాఫీలు టీలు వరకు ఎవరికి ఏం కావాలంటే అది ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ మాత్రం బేబక్కని తప్పుపట్టి బేబక్క కావాలనే మంచిగా నటిస్తూ మార్కులు కొట్టేద్దామని చూస్తున్నారు అన్నట్లుగా అందరూ బేబక్కను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ వారం జైల్లోకి వెళ్లేది మణికంఠ. ఈ వారం మణికంఠ జైల్లోకి వెళ్తే ఇంకెంత ఎమోషనల్ అవుతాడో బిగ్ బాస్ కూడా అదే కావాలి కదా. ఆల్రెడీ మణికంఠను బిగ్ బాస్ హౌస్ లో జైల్లో పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఓట్స్ కూడా ఎక్కువ మణికంఠకే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం బయటికి వెళ్లేందుకు రెడీ అవుతున్న బేబక్క నామినేషన్స్ లో కంటెస్టెంట్ చెప్పిన రీజన్ ఏంటంటే సోనియా ఆకుల వెర్షన్ తీసుకుంటే బేబక్క పప్పు వండుతున్నప్పుడు మాడిపోయిందని అందుకే బేబక్కను నామినేట్ చేస్తున్నట్టు సోనియా ఆకులు చాలా సిల్లీ రీజన్ చెప్పారు. పప్పు మాడిపోతే పాపం బేబక్క ఏం చేస్తుంది? పాలు మరగబెడుతున్నప్పుడు చాలా సార్లు పాలు పొంగిపోతూ ఉంటాయి. అలా అని నామినేషన్ చేస్తారా? కూరలో ఉప్పు వేయలేదని, చారులో కరేపాకు వేయలేదని, అన్నం కొంచెం మెత్తగా ఉందని, పిలిస్తే పలకలేదని, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతున్నారంటూ బిగ్ బాస్ హౌస్ లో సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేయడం, తరువాత బయటికి వెళ్లే ముందు నా వల్లే ఈ వారం బయటికి వెళ్ళిపోతున్నాం అంటూ బాధపడడం, ఇలాంటివన్నీ కూడా బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కు మంచి అనుభవం. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టింగ్ టింగ్ టింగ్.